తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 ఎగ్జామినేషన్‌లో భాగంగా ఈ క్లాసులో 1857 సిపాయిల తిరుగుబాటు గురించి మనము తెలుసుకుందాం. అయితే బ్రిటిష్ వారు క్రీస్తు శకము 1615 సంవత్సరంలో భారతదేశానికి వర్తకం కొరకొచ్చారు. ఆనాటి మొఘల్ చక్రవర్తి జహంగీర్ యొక్క అనుమతితో సూరత్‌లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తదంతరము జరిగినటువంటి రాజకీయ పరిణామాల మూలంగా కర్ణాటక యుద్ధాలలో తలదూర్చి హైదరాబాదు, కర్ణాటక రాజ్యాలలో ఆధిపత్యాన్ని సాధించారు. దాని తర్వాత క్రీస్తు శకము 1757 సంవత్సరంలో బెంగాల్లో ప్లాసీ యుద్ధం ద్వారా బెంగాల్లో బ్రిటిష్ వారు రాజకీయ అధికారాన్ని స్థాపించారు. ఈ బెంగాల్లో ప్లాసీ యుద్ధం ద్వారా బెంగాల్ను ఆక్రమించిన తర్వాత ఈ విజయము భారతదేశంలో బ్రిటిష్ అధికార స్థాపనకు నాంది పలికిందిగా చెప్పవచ్చు. ఎప్పుడైతే 1757లో బెంగాల్ను బ్రిటిష్ వారు ఆక్రమించారో అప్పుడే ఇమీడియట్లీగా బెంగాల్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఫకీరులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం జరిగింది. 1757 మొదలు 1857 సంవత్సరం నాటికి కూడా కంటిన్యూగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎవరెవరైతే నష్టపోతున్నారో వాళ్ళు తిరుగుబాట్లు చేసుకుంటూ రావడం అనేది జరిగింది. ఈ ఉదాహరణకు తీసుకున్నట్లయితే గిరిజనుల యొక్క తిరుగుబాట్లు, రైతు ఉద్యమాలు, కుల ఉద్యమాలు, గిరిజనేతర ఉద్యమాలు, సిపాయిల తిరుగుబాటు, ఇలా ఒక్కొక్కరుగా నష్టపోయిన వ్యక్తులందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. బ్రిటిష్ కంపెనీ పట్ల భారత ప్రజలలో ఉన్న అసంతృప్తి అనేది ఈ 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణమైంది. కారణం ఏంటంటే బ్రిటిష్ వారు అన్ని వర్గాల ప్రజలను దోపిడీ చేశారు, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. సో కాబట్టి భారత ప్రజలలో బ్రిటిష్ వారి పట్ల వ్యతిరేక భావం అనేది బాగా పెరిగిపోయింది. దీంతో పాటుగా భారత ప్రజలతో పాటుగా సిపాయిలలో కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు అనేది వచ్చింది. బ్రిటిష్ సైన్యములో చేరినటువంటి భారతీయ సైనికులను సిపాయిలు అంటాం. తర్వాత బ్రిటిష్ సైనికులను సోల్జర్సు అని పిలుస్తాం. ఈ సిపాయిలు మొట్టమొదట తమిళనాడులోని వెల్లూరులో 1806 సంవత్సరంలో తిరుగుబాటు చేశారు. ఆనాడు ఆ మద్రాసు ప్రాంతంలో విలియం బెంటింగు మిలిటరీ అధికారిగా పనిచేస్తున్నాడు. భారతదేశంలో సిపాయిలు మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారికి ఎక్కడ తిరుగుబాటు చేశారు అంటే తమిళనాడులోని వెల్లూరులో తిరుగుబాటు చేశారు. భారతదేశంలోని ముస్లింలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా ఎప్పుడు తిరుగుబాటు ఏ సంవత్సరంలో తిరుగుబాటు చేశారు అంటే 1806 సంవత్సరంలో. ఇది చాలా ఇంపార్టెంటు. తిరుగుబాటు జరిగిన ప్రాంతము, తిరుగుబాటు జరిగిన సంవత్సరాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా తమిళనాడులోని వెల్లూరులో సిపాయిలు అనేవాళ్ళు 1806 సంవత్సరంలో తిరుగుబాటు చేశారు. ఎందుకు చేశారు అంటే కవాతు సమయంలో బొట్టు పెట్టుకోకూడదు అన్నందుకు తిరుగుబాటు చేశారు. సహజంగా సిపాయిలు అనేవాళ్ళు ఉదయం టైంలో కవాత్ అనేది చేస్తుంటారు. ఆ కవాతు చేసే టైంలో బొట్టు పెట్టుకోవద్దు అని హుకుం జారీ చేశారు. మమ్మల్ని బొట్టు పెట్టుకోనిస్తలేరు అన్న ఏకైక కారణంతో 1806లో తిరుగుబాటు చేశారు. రెండవ తిరుగుబాటు 1824 సంవత్సరంలో బెంగాల్లో బారక్పూరాలో ఉన్న 47వ రెజిమెంట్ సిపాయిలు సముద్రం మీదుగా బర్మా వెళ్ళమనడానికి దాన్ని తిరస్కరిస్తూ తిరుగుబాటు చేశారు. మొదటిసారిగా 1806లో తిరుగుబాటు తమిళనాడులోని వెల్లూరులో తిరుగుబాటు చేస్తే రెండవసారి సిపాయిలు 1824లో బారక్పూరాలో తిరుగుబాటు చేశారు. 1824లో బారక్పూరాలో తిరుగుబాటు చేసిన సైనికులు ఎవరు అంటే 47వ రెజిమెంట్ సిపాయిలు అంటాం. 47వ రెజిమెంటు సిపాయిలు. ఎందుకు వీరు తిరుగుబాటు చేశారంటే 1824లో బర్మా దేశానికి బ్రిటిష్ వారికి మధ్యన యుద్ధం ప్రారంభమైంది. దాన్ని మొదటి ఆంగ్లో బర్మా యుద్ధము అంటాం. మొదటి ఆంగ్లో బర్మా యుద్ధము 1824 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆనాడు బెంగాల్లో ఉన్నటువంటి సైనికులను బారక్పూరా నుంచి సముద్రం మీదుగా బర్మాకు పంపుతున్నారు. అప్పట్లో
సముద్రయానం చేస్తే హిందువులను కులం నుండి బహిష్కరించేవాళ్ళు. సో కాబట్టికి సముద్రం మీద ప్రయాణం చేస్తే తమను కులం నుండి బహిష్కరించేస్తారు అన్నాక భయముతోటి సైనికులు సముద్రం మీద ప్రయాణం చేయటానికి నిరాకరిస్తూ బారక్‌పురాలో 47వ రెజిమెంట్ సిపాయిలు తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత 1844 సంవత్సరంలో 34వ రెజిమెంట్ సిపాయిలు ఫిరోజ్‌పూర్‌లో, ఉత్తరప్రదేశ్‌లో ఉంటుంది ఇది ఫిరోజ్‌పూర్. ఫిరోజ్‌పూర్‌లో జీతాలు, అలవెన్సుల సమస్యల మీద తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ సోల్జర్స్ కంటే మన వాళ్ళకు తక్కువ జీతాలు ఇవ్వడము, తక్కువ అలవెన్సులు ఇవ్వడము. సో కాబట్టికి ఈ జీతాలు, అలవెన్సులు పెంచాలి అని 1844లో 34వ రెజిమెంట్ సిపాయిలు ఫిరోజ్‌పూరాలో తిరుగుబాటు చేశారు. తర్వాత ఆధునిక భారతదేశ చరిత్రలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో జరిగిన అతి ప్రధానమైన సంఘటన 1857 సిపాయిల తిరుగుబాటును పేర్కొంటారు. సిపాయిలు మొదటిసారిగా 1806లో చేశారు, రెండవసారి 1824లో చేశారు, మూడవసారి 1844లో సిపాయిలు చేశారు. కానీ 1857లో చేసినటువంటి తిరుగుబాటును అతి ప్రధానమైనటువంటి సంఘటనగా చరిత్రకారులు పోల్చడం అనేది జరిగింది. 1857 సంవత్సరంలో జరిగిన తిరుగుబాటును భారతీయ చరిత్రకారులు ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అని వర్ణించారు. భారతీయ చరిత్రకారులు 1857 సిపాయిల తిరుగుబాటును ఏమని కీర్తించారు అంటే ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం. దీన్నే ప్రప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అని చెప్పేస్తాం. జాతీయవాదులు 1857 తిరుగుబాటును జాతీయ విప్లవంగాను, ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగాను అభివర్ణించారు. జాతీయవాదులు అనేవారు స్వాతంత్రోద్యమకారులనే జాతీయవాదులు అని పిలుస్తున్నాం. ఈ జాతీయవాదులు 1857 సిపాయిల తిరుగుబాటును జాతీయ విప్లవంగాను, ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగాను వర్ణించారు. బ్రిటిష్ వారు సిపాయిల తిరుగుబాటును సామాన్య తిరుగుబాటుగా వర్గీకరించారు. భారతీయ జాతీయవాదులేమో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని పిలిస్తే, బ్రిటిష్ వారు మాత్రము సిపాయిల తిరుగుబాటును సామాన్య తిరుగుబాటుగా పేర్కొన్నారు. వినాయక్ దామోదర్ సావర్కర్, విడి సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్, అశోక్ మెహతాలు 1857 సిపాయిల తిరుగుబాటును ఒక జాతీయ ఉద్యమంగాను, ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగాను వర్ణించారు. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగే విధానం ఏ విధంగా ఉంటుంది అంటే 1857 సిపాయిల తిరుగుబాటును జాతీయ ఉద్యమంగాను, ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగాను అభివర్ణించిన జాతీయ నాయకులు ఎవరు అంటారు. విడి సావర్కర్. విడి సావర్కర్ మీన్ వినాయక్ దామోదర్ సావర్కర్ మరియు అశోక్ మెహతాలు. జాన్ లారెన్స్, బ్రిటిష్ అధికారి జాన్ లారెన్స్ 1857 సిపాయిల తిరుగుబాటును ప్రధానంగా కొవ్వు పూసిన తూటాలుగా పేర్కొన్నారు. జాన్ లారెన్స్ అనే ఒక బ్రిటిష్ అధికారి ఈ 1857 సిపాయిల తిరుగుబాటును ఏమని వర్ణించాడంటే కొవ్వు పూసిన తూటాలుగా ఈ తిరుగుబాటును పేర్కొన్నారు. తర్వాత జవహర్లాల్ నెహ్రూ ప్రప్రథమ భారత స్వాతంత్ర ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథం రాశారు. జవహర్లాల్ నెహ్రూ గారు 2 గ్రంథాలు రాస్తాడు. ఒకటి గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే గ్రంథం రాస్తాడు. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రాశాడు. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో నెహ్రూ 1857 సిపాయిల తిరుగుబాటును నిజమైన జాతీయ భావము కానీ, ఐక్యత సందేశం కానీ కనపడదు. ఇది ప్రధానంగా విదేశీ పాలనకు వ్యతిరేక ఉద్యమంగాను, ముఖ్యంగా భూస్వామ్య వర్గము తమ హక్కుల పరిరక్షణ కోసము జరిపిన ఉద్యమంగాను భావించాడు. జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో 1857 సిపాయిల తిరుగుబాటును నిజమైన జాతీయ భావం కానీ, ఐక్యతా సందేశం కానీ ఈ తిరుగుబాటులో కనిపించదు. ఈ తిరుగుబాటు
ప్రధానంగా విదేశీ పాలనకు వ్యతిరేక ఉద్యమంగాను, ముఖ్యంగా భూస్వామ్య వర్గం తమ హక్కుల పరిరక్షణ కోసం జరిపిన తిరుగుబాటుగా మాత్రమే ఈ 1857 సిపాయిల తిరుగుబాటును నెహ్రూ గారు భావించడము జరిగింది. సిపాయిల తిరుగుబాటుకు జరగటానికి గల కారణాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే దీనిలో రాజకీయ కారణాలు, సాంఘిక కారణాలు, మత కారణాలు, ఆర్థిక కారణాలు, సైనిక కారణాలు, బ్రిటిష్ వారి యొక్క పాలనా కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలలో రాజకీయపరమైన నిర్ణయాలు కావచ్చు, భారతీయుల కుల విధానంలో సామాజిక వ్యవస్థలో జోక్యం చేసుకున్న కారణాలు సాంఘిక కారణాలు కావచ్చు, భారతీయుల మత విధానంలో లేదు క్రైస్తవ మత విధానాన్ని విస్తరింపజేసే విధానంలో కావచ్చు, భారతీయుల యొక్క ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడము, తర్వాత సైనిక కారణాలు. ఈ అన్ని కారణాలు 1857 సిపాయిల తిరుగుబాటుకు ప్రధాన కారణాలుగా పండితులు భావించడం జరిగింది. ఇందులో రాజకీయ కారణాలను కాక మనం పరిశీలించినట్లయితే లార్డ్ డల్హౌసీ ఈయన వైస్రాయ్గా గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు, లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనే ఒక దానిని ప్రవేశపెట్టాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? లార్డ్ డల్హౌసీ. ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చనే ఇట్లా ఉంటుందండి. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? లార్డ్ డల్హౌసీ. దీని ద్వారా, ఈ ఒప్పందం ద్వారా అనేక భారతీయ రాజ్యాలను ఆక్రమించాడు. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతము అంటే ఏంటంటే, భారతదేశాన్ని పరిపాలించే స్వదేశీ రాజులు ఎవరైనా సరే తమకు పుత్ర సంతానం లేకపోయినట్లయితే వారి దగ్గరి బంధువుల పిల్లలను మగపిల్లలను దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసుకొని తదనంతరం వాళ్ళ వారసుగా ప్రకటించేవాడు. డల్హౌసీ ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఏమని ప్రకటించిందంటే, భారతదేశాన్ని పరిపాలించే స్వదేశీ రాజు ఎవరికైనా సరే వారికి మగ సంతానం లేనట్లయితే గవర్నర్ జనరల్ యొక్క అనుమతితో మాత్రమే దత్తత తీసుకోవాలి. గవర్నర్ జనరల్ యొక్క అనుమతి లేకుండా మీరు దత్తత తీసుకున్నట్లయితే అది చెల్లుబాటు కాదు అని ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని డల్హౌసీ ప్రవేశపెట్టాడు. ఈ సిద్ధాంతం ప్రకారం ఎవరైనా మాకు పుత్ర సంతానం లేదు, మేము దత్తత తెచ్చుకుంటున్నాము, మాకు అవకాశం ఇవ్వమని గవర్నర్ జనరల్ గారికి అప్లికేషన్ పెట్టినట్లయితే ఆయన దాన్ని రిజెక్ట్ చేసేవాళ్ళు. మీరు ఉన్నంతకాలము తినండి, ఎంజాయ్ చేయండి, మీ తదంతరం మీ రాజ్యము మా రాజ్యంలో భాగమవుతుందని చెప్పేవాడు డల్హౌసీ. సో కాబట్టి ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఉపయోగించి డల్హౌసీ భారతదేశంలో కొన్ని స్వదేశీ సంస్థానాలను ఆక్రమించాడు. ఆ స్వదేశీ సంస్థానాలను తీసుకున్నట్లయితే సతారా అనే సంస్థానాన్ని 1948, జైత్పూర్ 1849, సంబల్పూర్ 1849, పంజాబు 1849, భగత్ 1850, ఝాన్సీ రాజ్యము 1853, నాగపూర్ 1854, ఉదయపూర్ 1854, ఆ తర్వాత అయోధ్య సంస్థానం 1856. అయితే ఈ అయోధ్య సంస్థానాన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా కాక దుష్ట పరిపాలన అనే కారణంతోటి అంగీకరించాడు. దీన్ని మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించని సంస్థానాన్ని గుర్తించుము అంటాడు. సతారా, జైత్పూర్, సంబల్పూర్, అయోధ్య ఇస్తాడు. అయోధ్యను రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించలేదు. కేవలము అయోధ్య సంస్థానంలో పరిపాలన సక్రమంగా లేదు అన్న కారణంతో అక్కడ దుష్ట పరిపాలన జరుగుతుందనే నెపాన్ని పెట్టి ఆ అయోధ్యను ఆక్రమించాడు. కాకపోతే సతారా సంస్థానం, జైత్పూరు, సంబల్పూర్, పంజాబు, భగత్, ఝాన్సీ, నాగపూర్, ఉదయపూర్ మొదలు సంస్థానాలకు వారసులు లేరు. మాకు వారసులు లేరు, పుత్ర సంతానం లేదు, మేము దత్తత తెచ్చుకుంటున్నాము, మాకు అవకాశం ఇవ్వమంటే ఆ అవకాశాన్ని ఆయన రిజెక్ట్ చేశాడు. సో కాబట్టి ఈ సంస్థాన పాలకులు తమ రాజ్యాలను కోల్పోతున్నారు కాబట్టి తిరుగుబాటు చేశారు.
సంస్థానాలను ఎప్పుడైతే డలహౌసీ ఆక్రమించాడో, ఆ సంస్థాన పాలకులు, రాజ్యాన్ని కోల్పోయిన పాలకులు, ఆ సంస్థానాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటులో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత రాజకీయ కారణాలు తీసుకున్నట్లయితే 1757 సంవత్సరం నుంచి 1857 సంవత్సరాల మధ్యకాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించింది. 1757 సంవత్సరం నుంచి 1857 సంవత్సరాల మధ్య బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించింది. ఈ పరిపాలించే క్రమంలో దురాక్రమణలు చేసి, అన్యాయంగా కొన్ని యుద్ధాలు చేసి భారతీయ రాజ్యాలను ఆక్రమించింది. అందులో మరాఠా, మైసూరు, సిక్కు యుద్ధాలు, మరాఠా యుద్ధాలు, మైసూరు యుద్ధాలు, సిక్కు యుద్ధాలలో బ్రిటిష్ వారు అనుసరించినటువంటి కుటిలమైనటువంటి రాజనీతి విధానం ద్వారా ఈ రాజ్యాలను ఆక్రమించుకోవడం జరిగింది. తర్వాత వెల్లస్లీ అనుసరించినటువంటి సైనిక విధానాలు, డలహౌసీ అనుసరించిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం. వెల్లస్లీ సైనిక సంస్కార పద్ధతిని ప్రవేశపెట్టాడు. భారతీయ రాజులకు ఎవరికైనా సైన్యం కావాలి అంటే, మా సైన్యాన్ని మేము మీకు కిరాయికి ఇవ్వగలుగుతాం, మా సైన్యాన్ని వినియోగించుకున్నందుకు మీరు మీ రాజ్యంలో కొంత భూమిని మాకు ఇవ్వండి, మా సైనికులను మీకు ఇవ్వగలుగుతున్నాము, మా సైనికులకు అవసరమైన జీతాలను మేమే ఇచ్చుకుంటామని ప్రకటించాడు. అలా ఈ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టి భారతీయ రాజ్యాల యొక్క విదేశాంగ విధానాన్ని దెబ్బకొట్టడం జరిగింది. అంతర్జాతీయ ఒప్పందాలు లేకుండా, విదేశాంగ విధానం లేకుండా భారతీయ రాజ్యాలను తన వైపుకు తిప్పుకోవడం జరిగింది. అట్లాగే డలహౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనే దానిని అనుసరించి అన్యాయంగా భారతీయ రాజ్యాలను కబలించడం కూడా జరిగింది. డలహౌసీ పరిపాలన కాలంలో చివరి మహారాష్ట్ర పీష్వా రెండవ బాజీరావు. పీష్వా అంటే శివాజీ యొక్క ప్రధానమంత్రి పేరు పీష్వా. ఈ పీష్వాలలో చిట్ట చివరి పీష్వా రెండవ బాజీరావు. ఎందుకు అంటే శివాజీ యొక్క మనమడు సాహు ఛత్రపతిగా ఉన్నప్పుడు బాలాజీ విశ్వనాథ్ యొక్క కుటుంబానికి పీష్వా పదవిని వంశపారంపర్య హక్కులతో ఇచ్చాడు. అలా ఆ కుటుంబ సభ్యులే వంశపారంపర్యంగా పీష్వా అవుతూ రావడం జరిగింది. ఇక్కడ చిట్ట చివరి మహారాష్ట్ర పీష్వా రెండవ బాజీరావు. ఆయనకు మగ సంతానం లేదు. మగ సంతానం లేకపోవడం వలన రెండవ బాజీరావు నానాసాహెబ్ అనే బాబును దత్తత తెచ్చుకోవడం జరిగింది. ఈ నానాసాహెబ్కు మేము దత్తత ఇవ్వము అని డలహౌసీ ప్రకటించడము జరిగింది. రెండవ బాజీరావుకు ఇస్తున్నట్లుగా పింఛనును మేము అతనికి నానాసాహెబ్కి ఇవ్వము, నానాసాహెబ్ను పీష్వాగా గుర్తించము అని డలహౌసీ ప్రకటించాడు. అదేవిధంగా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి భర్త గంగాధరరావు ఇతను మరణించాడు. ఆ తర్వాత ఈమెకు ఫస్ట్లో ఒక బాబు పుట్టి చనిపోయాడు. తదనంతరము భర్త చనిపోయింది. చనిపోయిన తర్వాత లక్ష్మీబాయి దామోదరరావు అని ఒక బాబును దత్తత తీసుకుంది. ఈ దామోదరరావు యొక్క దత్తతను లక్ష్మీబాయి తెచ్చుకుంటే దానికి డలహౌసీ నిరాకరించాడు. సో కాబట్టి లక్ష్మీబాయి తన దత్తపుత్రుడికి సింహాసనం అప్పగించటానికి బ్రిటిష్ వారు అనుమతించలేదు. కాబట్టి ఆమె తిరుగుబాటు చేసింది. అలాగే చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్, రెండవ బహదూర్ షా జాఫరు అంటాం. ఎందుకు అంటే ఆల్రెడీ ఔరంగజేబు మరణించంగానే అతని కుమారుడు మొదటి బహదూర్ షా అధికారంలోకి వచ్చాడు. మొఘల్ చక్రవర్తులలో చిట్ట చివరి వాడు కూడా బహదూర్ షా టూ. కాబట్టి నన్ను రెండవ బహదూర్ షా జాఫర్ అని పిలుస్తాం. రెండవ బహదూర్ షా జాఫర్ యొక్క వారసులు ఎర్రకోటను తమ నివాస భవనంగా ఉపయోగించుకోవటానికి వీలు లేదు అని డలహౌసీ ప్రకటించాడు. ఎందుకు అంటే ఎర్రకోటను యమునా నది తీరాన షాజహాను కట్టించాడు. ఎర్రకోటను యమునా నది తీరాన ఢిల్లీలో షాజహాన్ కట్టించాడు. ఎర్రకోట అప్పటి నుండి షాజహాన్ కాలం నుండి మొఘల్ చక్రవర్తులకు నివాస భవనంగా ఉన్నది. కానీ డలహౌసీ ఏమన్నాడు, మొఘల్ చక్రవర్తులు ఎర్రకోటను నివాస భవనంగా ఉపయోగించుకోవటానికి వీలు లేదు, మీరు ఆ భవనాన్ని ఖాళీ చేయాలి, ఖాళీ చేసి కుతుబ్ మినార్ దగ్గర ఉన్న మరో భవనంలోకి మారాలి అని డలహౌసీ 1849 సంవత్సరంలో ఒక ప్రకటన చేశారు. డలహౌసీ చేసిన ప్రకటన ఏంది? రెండవ బహదూర్ షా జాఫర్ యొక్క వారసులు
తమ నివాస భవనంగా ఎర్రకోటను ఉంచుకోవటానికి వీలు లేదు. మీరు ఎర్రకోటను ఖాళీ చేసి కుతుబ్ మినార్ సమీపంలో ఉన్న భవనంలోకి మారాలి అని ఒక ప్రకటన జారీ చేశాడు. ఇది మొఘలులకు అగౌరవంగా భావించారు. బహదూర్ షా జాఫర్ చనిపోయిన తర్వాత అతని వారసుడికి చక్రవర్తి అనే బిరుదును ఇచ్చేది లేదు అని చెప్పేసి లార్డ్ కానింగ్ 1856 సంవత్సరంలో ప్రకటించారు. మొఘల్ చక్రవర్తులకు ఉన్నటువంటి బిరుదు షా అనే బిరుదు ఉంటుంది. షా మీన్ చక్రవర్తి. సో కాబట్టికి ఈ మొఘల్ చక్రవర్తులకు సహజంగా ఇచ్చే బిరుదు షా. ఆ షా అనే బిరుదును రెండవ బహదూర్ షా వారసులకు మేము ఇవ్వము అని చెప్పి లార్డ్ కానింగ్ 1856 సంవత్సరంలో ఒక ప్రకటన చేశాడు. తర్వాత 1856 సంవత్సరంలో ఎలాంటి కారణం లేకుండానే డల్హౌసీ ఔధ్ను ఆక్రమించాడు. ఔధ్ మీన్ అయోధ్య. ఎలాంటి రీజన్ లేకుండానే అయోధ్యను ఆక్రమించారు. సూరత్, కర్ణాటక, తంజావూరు మొదలగు రాజుల యొక్క బిరుదులను, హోదాలను డల్హౌసీ రద్దు చేశాడు. డల్హౌసీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు సూరత్, కర్ణాటక, తంజావూరు మొదలగు రాజుల యొక్క బిరుదులను, హోదాలను రద్దు చేయడం అనేది జరిగింది. ఈ కారణాల వలన తిరుగుబాటు జరగడానికి ఈ ఒక కారణాలు. రెండవది సాంఘిక మరియు మత కారణాలను తీసుకున్నట్లయితే బ్రిటిష్ ప్రభుత్వము 1813 యాక్ట్, 1833 యాక్ట్, 1813 చట్టము, 1833 చట్టాల వలన క్రైస్తవ మత సంస్థలు భారతదేశంలో మత ప్రచారం చేసుకునే అవకాశాన్ని కల్పించినవి. 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం క్రైస్తవ మత సంస్థలు భారతదేశంలో మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు అని అవకాశాన్ని కల్పించినాయి. పైగా క్రైస్తవ మత సంస్థలను స్థాపించుకోవచ్చు, మత సంస్థలలో బైబిల్ను బోధనగా చేయొచ్చని కూడా అవకాశాన్ని కల్పించింది. మేజర్ ఎడ్వర్డ్ భారతీయులను క్రైస్తవ మతంలోకి మార్చడమే బ్రిటిష్ వారి యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాడు. ఇది కొంచెం కొత్తగా కనిపిస్తుంటుంది క్వశ్చను, కాబట్టి బాగా గమనించగలరు. భారతీయులను క్రైస్తవ మతంలోకి మార్చడమే బ్రిటిష్ వారి ప్రధాన లక్షణము అని పేర్కొన్న గవర్నర్ ఎవరు? మేజర్ ఎడ్వర్డ్ అనేట ఆయన భారతీయులను క్రైస్తవ మతంలోకి మార్చడమే బ్రిటిష్ వారి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాడు. కంపెనీ ప్రభుత్వము న్యాయస్థానాలలో పర్షియన్ భాషా స్థానంలో ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టింది. ఇంగ్లీష్ భాషను రాజభాషగా చేసింది. భారతదేశాన్ని ముస్లింలు పరిపాలించే కాలంలో ఢిల్లీ సుల్తానులే కావచ్చు, మొఘల్ చక్రవర్తులే కావచ్చు, ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు పరిపాలించే కాలంలో న్యాయస్థానాలలో పర్షియా భాష ఆస్థాన భాషగా ఉండేది. పర్షియన్ భాషలోనే న్యాయ విచారణలు జరిపేవారు. కానీ బ్రిటిష్ వారు ఏం చేశారు? పర్షియన్ భాషను న్యాయస్థానాల నుంచి తొలగించేసి ఇంగ్లీషు భాషను రాజభాషగా చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా భారతీయ న్యాయస్థానాలలో ఇంగ్లీషు భాషలో న్యాయ విచారణ చేసే పద్ధతిని డల్హౌసీ ప్రవేశపెట్టాడు. భారతదేశ న్యాయస్థానాలలో ఇంగ్లీషు భాషలో న్యాయ విచారణ చేసే పద్ధతిని డల్హౌసీ ప్రవేశపెట్టాడు. తర్వాత డల్హౌసీ కారన్వాలిస్ కోడ్ పేరుతోటి న్యాయ సూత్రాలను వ్రాయించాడు. ఇంగ్లీష్ భాషను న్యాయస్థానాలలో ఆస్థాన భాషగా చేశాడు. క్రైస్తవ మతము స్వీకరించిన వ్యక్తికి అనువంశిక ఆస్తి హక్కును వీలు కల్పిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం 1850లో ఒక చట్టము చేసింది. బ్రిటిష్ ప్రభుత్వము 1850 సంవత్సరంలో ఒక చట్టం చేసింది. భారతీయులు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, తమ మతాన్ని వదిలిపెట్టి క్రైస్తవ మతంలోకి తీసుకున్నట్లయితే మీకు అనువంశిక ఆస్తి హక్కు కల్పించబడుతుంది అని ఒక చట్టం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. సహజ సిద్ధంగా హిందూ మతంలో అనువంశిక ఆస్తి హక్కు అనేది ఉంటుంది. హిందువుగా ఉండి క్రైస్తవ మతం స్వీకరించినప్పుడు కూడా అనువంశికంగా అంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వడం అనేది జరుగుతుంది.
తర్వాత ప్రభుత్వ పాఠశాలలో, జైళ్లలో క్రైస్తవ మత బోధనకు అన్ని ఏర్పాట్లు చేశారు. బైబిల్‌ను బోధనా భాషగా చేసి పాఠశాలలలో, జైళ్లల్లో బైబిల్‌ను బోధించడం జరిగింది. వితంతు పునర్వివాహ చట్టం చేస్తూ డలహౌసీ 1856 సంవత్సరంలో చట్టం చేశాడు. భారతదేశంలో అనాది కాలం నుంచి కూడా వితంతు పునర్వివాహానికి అవకాశం లేదు. అది ముఖ్యంగా హిందూ మతంలో వితంతు పునర్వివాహాన్ని అంతగా ఇష్టపడేవారు కాదు. సో, కాబట్టికి డలహౌసీ భారతదేశంలో వైస్రాయిగా ఉన్నప్పుడు వితంతువు కూడా తిరిగి మ్యారేజ్ చేసుకోవచ్చు అని వీలుని కల్పిస్తూ 1856 సంవత్సరంలో ఒక చట్టం చేశాడు. దాన్ని వితంతు పునర్వివాహ చట్టము అని చెప్పేశాం. విలియం బెంటింగు గవర్నర్ జనరల్‌గా ఉన్నప్పుడు 1829 సంవత్సరంలో సతీ సహగమనమును నిషేధిస్తూ చట్టం చేశాడు. విలియం బెంటింగు 1829లో సతీ సహగమనం నిషేధిస్తూ చట్టం చేశాడు. ఆ తర్వాత విలియం బెంటింగ్ బాల్య వివాహాలను రద్దు చేశాడు. ఆనాడు భారతదేశంలో దాదాపుగా 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరికీ కూడా వివాహాలు జరిగిపోతుండేవి. తర్వాత అబ్బాయిలకు కూడా 12 సంవత్సరాల వరకల్లా వివాహాలు జరుగుతుండేవి. కాబట్టికి భారతదేశంలో బాల్య వివాహాలను నిషేధించినటువంటి వ్యక్తి ఎవరు అంటే విలియం బెంటింగు. విలియం బెంటింగు శిశు హత్యలను నిషేధిస్తూ చట్టం చేశాడు. భారతదేశంలో ఆనాడు శిశువులను దేవస్థానాల ముందు తీసుకొని వెళ్ళి ఏదో కారణంతోటి శిశువులను కూడా హత్య చేసేవాళ్ళు. ఆ శిశు హత్యలను నిషేధిస్తూ విలియం బెంటింగు చట్టం చేయడం అనేది జరిగింది. బాలికలకు పాశ్చాత్య విద్యా బోధన అవకాశం కూడా కల్పించారు. డలహౌసీ భారతీయ భాషలను ప్రోత్సహించి స్త్రీ విద్యకు అవకాశం కల్పించాడు. బాలికలకు పాశ్చాత్య విద్యా బోధన అవకాశం కల్పించాడు. ఆనాడు భారతదేశంలో స్త్రీలకు విద్య అనేది లేదు. దేవాలయాలు, మసీదుల ఆస్తులపై బ్రిటిష్ ప్రభుత్వము పన్ను విధించడము ప్రారంభమైంది. దేవాలయాల మీద, మసీదుల మీద గతంలో ప్రభుత్వాలు పన్నులు వసూలు చేయకుండా ఉండేవి. కానీ బ్రిటిష్ వారు ఏం చేశారు? దేవాలయాల మీద, మసీదుల యొక్క ఆస్తుల మీద పన్నులు విధించి వసూలు చేశారు. బ్రిటిష్ వారి యొక్క ఆంగ్ల పాఠశాలల్లో బైబిల్ బోధనను పాఠ్యాంశంగా చేర్చారు. తర్వాత డలహౌసీ ప్రవేశపెట్టినటువంటి రైల్వేలు, తంతి తపాలా సౌకర్యాలు కొంతమంది భారతీయులు వాటిని అపార్థము చేసుకోవడం జరిగింది. క్రైస్తవ మత ప్రచారానికి వ్యతిరేకంగా బిర్సా ముండా నాయకత్వంలో గిరిజనులు అనేవారు తిరుగుబాటు చేశారు. క్రైస్తవులు మధ్య భారతదేశంలో బలవంతంగా గిరిజనులలో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అలా క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బిర్సా ముండా నాయకత్వంలో గిరిజనులు అనేవారు తిరుగుబాటు చేశారు. ఈ మొదలైనటువంటి కారణాలు, డలహౌసీ యొక్క విధానాలు, విలియం బెంటింగ్ యొక్క విధానాలు, లార్డ్ కానింగ్ యొక్క విధానాలు, తర్వాత 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టము మొదలైన ఈ చట్టాల వలన భారతీయులు తమ మత విధానంలో బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం కల్పించుకుంటుంది అనే ఒక అపోహ ఏర్పడింది. అదేవిధంగా డలహౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం, వెల్లసిలి ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి భారతీయ రాజులు తమకు తెలియకుండానే తమ స్వేచ్ఛను కోల్పోవడం జరిగింది. ఈ కారణాల వలన భారతీయులందరికీ కూడా బ్రిటిష్ వారి పట్ల ఒక రకమైన వ్యతిరేక భావన వచ్చి తిరుగుబాటు చేయటానికి అవకాశం కలిగింది. మరికొన్ని విషయాలు నెక్స్ట్ క్లాసులో చూద్దాం.